విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షురాలు సునీత రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను. మనకు గత 4 రోజులుగా, 5 రోజులుగా జరుగుతున్నటువంటి విషయం తెలుసు. హిందుత్వం మీద విషం కక్కేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయినప్పటికీ మొన్న సాక్షాత్తు గాంధీ భవన్‌లో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో అంటే క దాదాపుగా ఒక వేద ప్రామాణికంగా ఆశీర్వచనం తీసుకునేటువంటి సమయంలో, ఆశీర్వచనాన్ని అంతగా నమ్మినటువంటి సత్యనారాయణ గారు ఒక బ్రాహ్మణోత్తముని పిలిపించి వారితో తీసుకుంటున్నప్పుడు, దాని తర్వాత వెనువెంటనే బ్రాహ్మణ దూషణ, వేదఘోష, ఇష్టం లేక మాట్లాడినటువంటి మాటలు. అందులో అసలు మనం చెప్పొచ్చో చెప్పకూడదో గానీ ఆ బాపనాయన ఏమన్నాడు అంటే, ఇంతమంది సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేటువంటి మన వేదఘోష నచ్చనప్పుడు ఇలాంటి ఏ విషయాలు ముందుకొస్తాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఇది మరి దళిత వర్గానికి సంబంధించింది అది అని చెప్పేటువంటి వాళ్ళు శామ్యూల్ అనేటువంటి పేరును బట్టే మనకు తెలుస్తుంది. శామ్యూల్ దళిత వర్గానికి చెందినటువంటి వాడా? బీసీసీకి సర్టిఫికేట్‌తో ఉన్నాడా? లేదా ఆ వర్గం నుండి తీసుకున్నటువంటి మరి దానికి సంబంధించినటువంటి సీటు ద్వారా గెలుచుకున్నటువంటిదా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.